నా పేరు జూకు రమేష్, నల్గొండ నియోజకవర్గంలో తిప్పర్తి మండలం. సీఎం గారి పరిపాలన మంచిగా ఉంది. అన్ని వర్గాల ప్రజలకు కూడా మేలు జరిగేటట్టుంది. దళితులేక కానీ ఇతర కులాల వారికి కూడా ఇటువరకు చేయని సంక్షేమ కార్యక్రమాలు కూడా మన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చేస్తుండు. ఎందుకంటే రైతులకు ఇటువరకు మోసం చేసి ఆ భరోసా ఇదని దళిత బంధు అని అదని మభ్యపెట్టి ఎలక్షన్లలో గెలుద్దాం అనుకుంటు, కానీ కర్రు కాల్చి వాత పెట్టి బాగానే కాంగ్రెస్ గవర్నమెంట్కు అర్థం చేసుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ ఏడాది పరిపాలనే 3-4 నెలలు ఎలక్షన్ కోడ్ వచ్చి పోయింది. ఒక 6 నెలలు 7 నెలలనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిండు. ఎందుకంటే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం బ్రహ్మాండంగా ఉంది. మన మహిళలు మొత్తం ఏ దేవాలయాలకైనా ఎక్కడికైనా ఎక్కడికైనా కూడా ఇలా నిర్భయంగా రేవంత్ రెడ్డి పేరు చెప్పి కూడా మంచిగా ఉచిత బస్సును ఉపయోగించుకుంటారు. మాకు రుణమాఫీ కూడా అందరి రైతులకు రుణమాఫీ అయింది. ఎందుకంటే 2 లక్షల లోపు ఉన్న వాళ్ళందరికీ రుణమాఫీ అయింది. చెప్పిన ప్రకారం 2 లక్షల రూపాయలు అందరికీ మాఫీ చేసిండు. కొంతమంది కావాలని టీఆర్ఎస్ వాళ్ళు దీన్ని పవగండం పెట్టి రైతులను రెచ్చగొడుతుర్రు. రైతులు కూడా ఏమి రెచ్చిపోవట్లేరు. రైతులు కూడా అర్థం చేసుకుర్రు. వేరే వాళ్ళకి ఎవరో మొదటి సంధి ఉండి 2 ఉండి అయ్యో కిరికిరి ఉండి అయ్యో ఆగిపోయినాయి తప్ప 99% ఆగిపోయినాయి. ఇప్పుడు 12,000 చేస్తున్నారు. ఆర్థిక పరిస్థితిని బట్టి 15,000 అన్నది వాస్తవే. కానీ ఇటువరకు టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 ఏళ్ళు రాళ్లకు రప్పలకు రోడ్లకు అన్నిటికి ఇచ్చి 20,000 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన ఘనత కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. వాళ్ళ కుటుంబానికి 1000 ఎకరాలు ఉండబట్టి వాళ్ళు తీసుకుంటానికే ఈ పథకాలు పెట్టి వాళ్ళు బాగుపడటానికి చేసుకొని 1000 కోట్లు వెనకేసుకుర్రు. ఇవాళ మన రేవంత్ రెడ్డి పరిపాలన నిజమైన రైతు ఎవరు అనే దాని గురించి ఆలోచించి పంట పండించిన రైతుకే మేలు జరగటానికి ప్రతి ఒక్క రైతుకు కూడా సర్వే చేసి ఇటు రెవెన్యూ వాళ్ళను అటు అగ్రికల్చర్ వాళ్ళను ఇటు పంచాయతీరాజ్ వాళ్ళను అన్నీ సమన్వయం చేసి మంచి సర్వే చేసి రైతులు నిజమైన రైతులు కష్టపడ్డ రైతులకు చేయాలనే ఉద్దేశంతో మంచిగా 15,000 మాకు అవసరం లేదు, 12,000 ఇచ్చినా కూడా మాకు మంచిగానే ఉంది. రైతులందరూ సంతోషపడుతున్నారు. అనవసరంగా ఆర్థిక భారం పడి రైతుల మీద పడవలసిన పని లేదు. రాష్ట్ర గవర్నమెంట్ పరిస్థితి బాగాలేదు. మొత్తం దోసక తిన్నారు. 10 ఏళ్ళు చేసి మొత్తం రాష్ట్ర ఖజానాను పుల్లగొట్టిరు. కాబట్టి ఒక్కొక్కటి నిలదొక్కుంటా ఇవాళ ప్రభుత్వ ఉద్యోగస్తులకు నెలనాడు జీతం పడుతుంది. కారణం ఏంది? ఇటువరకు ఒక నెల ఈ నెల వచ్చే నెల ఆ నెల పడేది. ఇలా ఉద్యోగస్తులు కూడా సంతోషంగా ఉండరు. నెల 1వ తారీఖు జీతాలు పడుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ కావాలని వాళ్ళకేం పని లేక ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతుంటే గిట్టక ఇటు హరీష్ రావు, కేసీఆర్ ఏమో రోజు మందు తాగే లోపల పడినాడు. ఆయనకేం చేత కావట్లేదు. బయట పోయి ఏది మాట్లాడినా కూడా నీకంటే రేవంత్ రెడ్డి మంచిగా చేస్తున్నా అనే ఉద్దేశంతో ఆయన తెలిసిన మనిషి కాబట్టి సపోర్ట్ చేయకుండా ఇంట్లో పడినాడు. వీళ్ళేమో రెచ్చగొడుతురు రైతులను, కూలీలను, వాళ్ళని ఏం చేయని వాళ్ళని కూడా. ఇలా కవిత చెప్పేది ఏమన్నా పద్ధతి అయితే బాగాలేదు. బీసీల గురించి ఏమన్నా 10 ఏళ్ళు ఏమన్నా మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా? అందరికి తెలియదా? మీడియాకి మాకు కూడా ఎక్కే మీడియా ముందలే మాట్లాడితే మీడియా వాళ్ళు ఖండిస్తలేరు. కావున మీడియా వాళ్ళు కూడా అమ్మ 10 ఏళ్ళ నుంచి బీసీల గురించి ఏమన్నా మాట్లాడిన వాళ్ళు ఇవాళ బీసీల గురించి మాట్లాడితే ఎట్లుంటుంది? బీసీల గురించి మాట్లాడేది కాదు, చేసిండు రేవంత్ రెడ్డి. బీసీల గురించి ఆల్రెడీ చేస్తుండు. కొసకొచ్చింది బీసీ గణన కొసకొచ్చింది. అల్లు అర్జున్ దాంట్లో వాళ్ళు సినిమా తీసుకొని సినిమా లెక్కలనే ఉండాలి. ప్రజలలో వచ్చి వాళ్ళ చేతులు ఊపటాలు గీతలు ఊపలాడి అనవసరంగా నువ్వు అతినంగా షోలు వేయించుకొని రేట్లు పెంచి సామాన్య జనం చూసేటట్టు సినిమా యాక్టర్లు కూడా ప్రోత్సాహం కోట్లు సంపాదించుకొని ఏం చేస్తారు? ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేయాలి. మా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. సినిమా యాక్టర్లకు తల్లిదండ్రులను గౌరవించు, మొదలు సినిమా యాక్టర్లను కాదు. ఇలా తొక్కిసలాడలో ఒక అమాయకురాలు చనిపోయింది, దానికోసం మాట్లాడాలి. ఎవరైనా కూడా చనిపోయిన వాళ్ళకల్లా మాట్లాడాలి. కానీ ఆయనకి ఏం కానీ ఆయనకు పోయి పరామర్శిస్తే రేవంత్ రెడ్డి చేసిన పని మంచిగుందని సామాన్య జనం, చిన్నపిల్లగానే కాంచి ముసలితనం ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్క మేధావులు రేవంత్ రెడ్డి చేసింది మంచిగుంది. సినిమా యాక్టర్లకు బెనిఫిట్స్ వాళ్ళు కానీ టికెట్ పెంచుకోవడానికి కానీ ఇవ్వద్దు. కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రివర్గంలో రేవంత్ రెడ్డికి సెకండ్గా మంచిగా పనిచేస్తుండు. ముఖ్యమంత్రిని కానీ గౌరవించుకుంటా, మంత్రులను అందరిని గౌరవించుకుంటా, రోడ్డు భవనాల శాఖను అద్భుతంగా చేస్తుండు.
గతంలో నిలిచిపోయిన రోడ్లన్నీ కేంద్రాల వైపు బీజేపీ గవర్నమెంట్ ఉన్నా కూడా సంబంధిత మంత్రితోటి మాట్లాడి ఎన్నో కార్యక్రమాలు చేస్తుండు, ఎన్నో రోడ్లు కోట్ల నిధులు తీసుకొస్తుండు. ఇవాళ సస్యశ్యామలం చేస్తుండు. ఆయన నియోజకవర్గంలో 10 ఏళ్ల నుంచి కుంటుపడిపోయి నల్గొండ నియోజకవర్గంలో ఏమో ఒక మెయిన్ రోడ్డు చేసి ఇడ్లన్నీ కూలగొట్టి ఆగమాగం చేసి ఒక రోడ్డు చేసి ఆయన నేను గొప్పలు చెప్పుకుండు. కానీ ఇవాళ ప్రతి ఒక్క గల్లీ రోడ్లు చేస్తుండు, గల్లీలో వాటర్ ట్యాంకులు కడుతుండు, పెద్ద ట్యాంకులు కడుతుండు. ఇవాళ వచ్చి చూసుకోమను. టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న మంత్రులే కానీ మాజీ మంత్రులే కానీ మాజీ ఎమ్మెల్యేలే కానీ చూసుకోమనండి. నలుదిక్కుల పెద్ద ట్యాంకులు కడుతుండు. ఇవాళ వాటర్ మున్సిపాలిటీ అభివృద్ధి జరుగుతుంది. ఇవాళ ఇన్ని కార్యక్రమాలు చేస్తే కావాలని రెచ్చగొడుతున్నారు రైతులను కానీ కూలీలను కానీ. ఎలాంటి రెచ్చగొట్టినా కూడా ఇవన్నీ వాళ్ళ ఆటలు సాగవు. వచ్చే మున్సిపాలిటీ ఎలక్షన్లో అన్ని కౌన్సిలర్లు టీఆర్ఎస్ ఓడిపోతుంది, కాంగ్రెస్ గెలుస్తుంది. అది మీ ముందు ఉంది ముసర్ల పండగలకు. అది Subscribe us and press the bell icon for more interesting updates.